హాయ్ హలో నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? సో నేను చాలా బాగున్నానండి. సో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏంటి అంటే ఈరోజు ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల ఒక రాణిలాగానే బతుకుతుంది. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ తన ఒక ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న తర్వాత తన పిల్లల కోసం చాలా కష్టపడుతుంది. సో ఒక్కసారి చూడండి, అమ్మాయిలు ఎవరి మీద డిపెండ్ కావద్దు. సో ఏదైనా సరే మనం ఓన్గా సంపాదించుకునే టాలెంట్ ఉండాలి, కష్టపడి సంపాదించుకోవాలి, ఒకరి మీద డిపెండ్ అనేది కావద్దు. ప్రతి ఇంట్లో తన అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి ఒక రాణిలా పెరుగుతుంది. సో తన కుటుంబం కోసం మళ్ళీ బయటకెళ్ళి ఒక కూలీలా కష్టపడుతుంది అనమాట. ఎంత అంటే ఎంత తన ఫ్యామిలీ కోసం చాలా సాక్రిఫైస్ చేస్తుంది. సో అలా ఎవరి మీద డిపెండ్ కాకుండా మీకు వచ్చిన స్కిల్ని డెవలప్ చేసుకొని మంచిగా సంపాదించుకోండి. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నారు కదా ఎలా ఉందో, టెక్నాలజీ పరంగా చూసుకుంటే ఎంత డెవలప్ అవుతుందో. సో బావిలో కప్పలాగా ఉండకండి, ఎవరి మీద డిపెండ్ కాకండి. ముఖ్యంగా ఇంకా ఉంటారు కదా నాన్న వాళ్ళు, అమ్మ నాన్న, ఫ్రెండ్, అన్నయ్య, తమ్ముడు. సో ఇలా హస్బెండ్ మీద ప్రతిదీ ఒక్కటి వాళ్ళ మీద ఆధారపడొద్దు. సో వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ చేసినట్టు అవుతాము. సో ఏదైనా వర్క్ ఉంటే చూసుకొని చేసుకోండి. ఆన్లైన్ వర్క్ అయినా సరే, ఇంట్లో మీకు ఏదైనా స్కిల్ ఉంటుందని డెవలప్ చేసుకుంటే టైలరింగ్ అండ్ బ్యూటిషియన్ ఏదో ఒకటైతే చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఎవరిని నొప్పించాలని అయితే కాదు. సో ఎందుకంటే చాలామందిని చూస్తున్నాను అందరి మీద డిపెండ్ అవ్వడం వల్ల. సో చిన్నదానికి పెద్దదానికి హస్బెండ్ని అడగడం అయినా, బ్రదర్స్ని అడగడం, అమ్మ నాన్న వాళ్ళని అడగడం కూడా, వాళ్ళని కూడా మనం ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాము. సో అలా అని కొంచెం మనకు మనం సంపాదించుకుంటే వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. వాళ్ళు మనల్ని చూసి కూడా ఎంతో కొంత సంపాదించుకుంటుంది కదా అని గర్వంగా ఫీల్ అవుతారనమాట. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి.